నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా టీడీపీ యాక్టివిస్ట్ శశి కుమార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే మనం రీసెంట్గా చూసాం, రేపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. కట్ల డబ్బులతో ఒక వ్యక్తి మొత్తం లెక్కేస్తున్నట్టుగా చూసాము. అయితే అతను ఎవరంటే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అని తేలింది. అయితే అతను కూడా A34గా నిందితుడిగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. సో ఎలా చూస్తారు అతని గురించి, మీరు ఏమైనా చెప్పగలరా? ఒకటి, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నిన్న నోట్ల కట్టలతో వీడియో వచ్చింది. అది పెద్ద ఆశ్చర్యకరంగా అయితే లేదు, ఎందుకంటే మనం గతం నుంచి చెప్తూ ఉన్నాం ఇది వేల కోట్ల లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్. దీని ముందు జుజుబి ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ చేశారని ఇది చెప్తూ ఉండేటప్పుడు వైసీపీ నాయకులంతా అండేవాళ్ళు, లిక్కర్ స్కామ్ ఆడింది, లిక్కర్ స్కామే లేదు, మీరు ఊరికే చెప్తా ఉన్నారు అనేది. కూటమి ప్రభుత్వం ఈ రోజు నుంచి కాదు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు 2022, 23 ఆ టైంలోనే ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఆ రోజు ఈ లిక్కర్ బాటిల్ అన్నింటిని ల్యాబ్ రిపోర్ట్లకు పంపించి దాంట్లో ఉండేది విషం, తాగద్దని నాయన అని చెప్పారు. ఆ రోజు రిపోర్ట్స్ అన్నీ కూడా బయట పెట్టారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, క్యాష్ ట్రాన్సాక్షన్స్తోనే నడుస్తూ ఉంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా. ఈ డబ్బులంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతూ ఉంది, ఖచ్చితంగా మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని ఆ రోజు చెప్పారు. అప్పుడు ఆ రోజు చెబుతూ ఉంటే కొంతమంది లైట్ తీసుకున్నారు, కొంతమంది కానీ అనారోగ్య సమస్యలు అనేది ఆ రోజు చాలామంది ఫేస్ చేశారు, దాదాపు లక్షల మంది. ఎంతోమంది చనిపోయారు కూడా. తాగుతుంటే మంటగా, మనం కొన్ని బైట్స్ కూడా చూసాం, తాగుతుంటే మంటగా ఉందబ్బా, తల్లో ఎక్కడం లేదబ్బా, ఏదో ఇది ఎంత తాగినా కదా ఈ పిచ్చి మందు అని ఈవెన్ రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈ విధంగా ఎంతోమందికి లివర్ ఫెయిల్స్ అయ్యి ఈ విధంగా అన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగాయి, ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం వద్దు అనుకొని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా చెప్పింది, గతంలోనే చెప్పింది దీనిపైన విచారణ జరిపిస్తాం. అదేవిధంగా విచారణ కేసు నమోదు అవ్వడం, ఆ తర్వాత విచారణ జరిపిన సిట్ ద్వారా అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ ప్రొసీజర్ అంతా జరుగుతూ ఉంది, ఒక్కొక్కరిని చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ డిస్టిలరీస్ ఇవన్నీ చూస్తే ఇది వీళ్ళు పాలసీ మేకింగ్ కాడ నుంచి లాస్ట్ ఫైనల్ డబ్బులు వచ్చేదాన్ని, ఆ డబ్బులను తీసుకొని ఆ డబ్బులను రొటేట్ చేయడం కోసం గోల్డ్ బిస్కెట్స్ రూపంలో రీసెంట్గా లోకేష్ గారు కూడా కామెంట్ చేశారు, ఏమని వీళ్ళు గోల్డ్ బిస్కెట్స్ రూపంలో ఎందుకు మార్చారు, ఎందుకు తీసుకున్నారు అని దీన్ని షెల్ కంపెనీస్ రూపంలో, సినిమాస్ రూపంలో దీన్ని మళ్ళీ వైట్ చేయడం కోసం ఈ విధంగా కట్లగా చేశారు. దీంట్లో ప్రాథమిక విచారణలో 3,000 కోట్ల వరకు ముడుపులు చేతులు మారాయని తెలియడం జరిగింది. రీసెంట్గా దానికి సంబంధించి ఒక 11 కోట్లు కూడా ఇక్కడ హైదరాబాద్ దగ్గర దొరకడం జరిగింది. ఇవన్నీ చూస్తే అప్పుడు ఏమన్నారు, 11 కోట్లే కదా అని వైసీపీ వాళ్ళు నానాయాగి చేశారు. 11 కోట్లకే మీరు ఇట్టంటారా అన్నట్టున్నారు. నిన్న 35 కోట్లు దొరికితే దాంట్లో ఇంకొకటి ఏమంటున్నారు వీళ్ళు, అవి 2,000 నోట్లు మీరు ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెప్తున్నారు, ఎలక్షన్ టైంకి 2,000 నోట్లు లేవు కదా అని ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, మీరు ఇక్కడ గమనించండి, వాళ్ళు డబ్బుల్ని ఏ విధంగా, ఇది నిరంతర ప్రక్రియగా జరిగింది. ఇది ఒక రోజులో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది అంత నిరంతరప్రాయంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. 2019 డిసెంబర్ నుంచి మొదలు పెడితే 24 ఎన్నికల వరకు వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బును రొటేట్ చేసుకుంటూ ఈ విధంగా విదేశాలు, ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుచరుడిగా ఈ మనీని రొటేట్ చేయడంలో, ఇలాంటివి ఇక్కడి నుంచి మార్చడంలో ఈ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ₹1 ఇస్తేనే ప్రూఫ్ అడుగుతూ ఉంటారు, అలాంటిది అంత కోట్లు కాబట్టి సంథింగ్ ఒక వీడియో చేసుకొని ఎవరికన్నా పంపిస్తూ ఉండొచ్చు. ఆ టైంలో నుంచి అది వీళ్ళు రికవరీ చేసి ఉండొచ్చు చాట్ నుంచి అని భావిస్తూ ఉన్నాం. ఇంత దొరికిపోయి దొంగలు ఏమంటూ ఉన్నారు, మాకు సంబంధం లేదు. ఈరోజు ఏమంటారు, ముందు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతను ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ నాయుడు వీళ్ళని కక్ష సాధింపు అని చెప్పారు. ఈరోజు ఏమంటున్నారు తెలుసా, వెంకటేష్ నాయుడు తెలుగుదేశం మనిషి అని చెప్తున్నారు, సిగ్గు లేకుండా. వీళ్ళు దొంగలు ఎలా ఉన్నారు చూడండి, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి. చేసిందంతా వాళ్ళు చేసేసి ఇప్పుడు ఈ విధంగా రివర్స్లో అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే చెప్పడం లేదు. నేను అంబటి రాంబాబు కూడా 2,000 నోట్ల కట్లు ఎలక్షన్ టైంలో లేవు కదా అన్నాడు. నువ్వు మతుండి మాట్లాడుతాను, అంత డబ్బులు హ్యాండ్ నుంచి వచ్చింది? ఒక సామాన్యుడి దగ్గర అంత డబ్బులు వస్తుందా? ఆ డబ్బులు ఎవరిది? పేదల రక్తాన్ని పీల్చి వాళ్ళు ఆ డబ్బులంతా సంపాదించింది. వాళ్ళకి తెలియదా ఆ లిక్కర్ తాగితే పేదలు చనిపోతారని? ఆ లిక్కర్ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాళ్ళు లివర్ పాడవుతాయి, కిడ్నీలు పాడవుతాయి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయని తెలియదా? కానీ ఇవన్నీ తెలుసు కూడా వాళ్ళు డబ్బు కోసం మాత్రమే 5 ఏళ్ళు ఈ వ్యాపారాన్ని నడిపించారు. అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలి, మనుషులు అనాలా, ఇంకేమన్నా అనాలా? మనుషులకు కనీసం మానవత్వం ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కష్టపడి, కానీ ఈ విధంగా అక్రమ మార్గంలో ప్రజల ప్రాణాలు తీసి డబ్బులు సంపాదించాలనుకున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది నార్మల్గా ఒక జలగలా పట్టి పీడిస్తారంటారు కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని జలగలాగా, అంటే మద్యం అనే ఒక వీక్నెస్ కొంతమందికి ఉంటే ఆ వీక్నెస్ని వీళ్ళు ఆదాయ వనరుగా మార్చుకొని వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదని సంపాదించారు. ఎక్కడది ఆ డబ్బు? సమాధానం చెప్పండి.
ఈరోజు అంతమంది ప్రాణాలు పోయినా పర్లేదు అనుకున్నావంటే నువ్వు మనిషివా మృగానివా? అంటే చేసిన కర్మ ఏ చోటి కర్మ ఆ చోటే, ఏనాటి కర్మ మరునాడే అనే ఒక పాట ఏదో ఉంది. ఆ విధంగా చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? ఈరోజు చేసే పాపాలన్నీ చేసేసి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసి స్వామి నన్ను క్షమించు అని 3 నామాలు పెట్టేస్తే నువ్వు మొహానికి పెట్టుకొని బయటకు వచ్చేస్తే దేవుడు క్షమించుతాడా? దేవుడు అన్నీ చూస్తున్నాడు. దానికి ఈరోజు కర్మఫలం అనుభవిస్తున్నారు. అప్పుడు ఏం చేశారు? చెత్త మధ్య నమ్మారు. ఈరోజు చెప్పకూడదు తింటా ఉన్నారు అందరూ. ఈరోజు వీళ్ళని కఠినంగా శిక్షించాలి. నేను ప్రభుత్వాన్ని కోరేది కూడా ఒకటే, దీనిపైన ఇది రేపు ఎవడన్నా తప్పు చేయాలి, స్కామ్ చేయాలంటే భయపడే విధంగా ఉండాలి వీళ్ళకి పడే శిక్షలు. ఇది స్కాములు ఎన్నో చూసాం, కానీ పేదవాడి ప్రాణాన్ని తీసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాగి ఈ విధంగా సంపాదించారంటే ఇలాంటి వాళ్ళు ఈ భూమిపైన ఉండడానికి అర్హత లేదు. ఎంత డబ్బు, ఎన్ని కోట్లు, వేల కోట్లు ఈ విధంగా సంపాదించారు. ఊరికే పోతుందా? 30,000 మంది ఆడబిడ్డల మాంగళ్యాలు దింపారు. ఆ ఉసురు ఊరికే పోతుందా? 3 లక్షల మంది కుటుంబాలు అనారోగ్య సమస్యలు రోడ్డు పైన పడే విధంగా చేశారు. ఆ ఉసురు ఊరికే పోతుందా? ఆ ఉసురు యమపాసమే ఎన్నికల్లో వాళ్ళని ఓడించింది. ఈరోజు ఆ తప్పు చేసిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నా కానీ ఈరోజు లాక్కొని వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి శిక్షలు పడాలి. వీళ్ళకి శిక్షలు పడి రేపు ఎవడన్నా లిక్కర్ కానీ ఇంకేదన్నా స్కామ్ చేయాలంటే భవిష్యత్తులో భయపడే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి పాపాలు చేసిన పాపాత్మలను వదిలేస్తే రేపు ఇంకా కొంతమంది ఏమైపోతుందిలే అని చెప్పి ఇంకా కొత్త వాళ్ళతో ఆ విధంగా తయారవ్వకూడదు. అంటే వీళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డుపైన నిలబెట్టాలి. వీళ్ళు చేసిన తప్పులని వీళ్ళు దొంగేడుపులు ఏడుస్తూ ఉన్నారు. మొన్న చూసాం, ప్రతి ఒక్కరు కోర్టుకు వచ్చేది, కోర్టులో వచ్చి నంగేడుపులు ఏడ్చేసి మాకేం తెలియదు అంటున్నారు. ఈ ఏడుపులు మీరు ఈ రోజుగా అది ఏడవలసింది. ఆ రోజు తప్పు చేసేటప్పుడు ఏడ్చునుంటే, ఈ తప్పు చేయకూడదని ఆపేసునుంటే మీరు ఈరోజు బాగుపడి ఉంటారు. ఆ రోజు ఎన్ని తప్పులయ్యా? ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, రాజ్ కసిరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, సోకాల్ అందరూ ఈరోజు కోర్టుల్లో ఏడుస్తున్నారు కదా. ఈ ఏడ్చేదేదో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ చేసే ముందు ఏడ్చుంటే బాగున్నాను. జగన్మోహన్ రెడ్డికి చెప్పుంటే బాగుండు. మీకు తెలియదా ప్రాణాలు పోతాయని? ఆ రోజు ఎందుకు? ప్రాణాల కన్నా మీకు ధనం ఎక్కువైపోయింది. ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ధనం పైన మీరు పడ్డారు. డబ్బు శాశ్వతం కాదు, మంచితనం మాత్రం చేస్తాం. చేసిన పాపాలు ఏ రోజుటికైనా మనకు తగులుతాయి. ముందు రేపు మన తరాల వాళ్ళని ఇప్పుడు ఏంటంటే కర్మ అనేది క్విక్గా ఒక దెబ్బ కొడితే టక్కని 2 దెబ్బలు మనల్ని కొడుతుంది అని ఆలోచించుండాలి. ఆ రోజు ఎవరో చూడటం లేదు. మనం ఇట్టా చూసి డబ్బులు చేసి ఆ డబ్బుల్లో నుంచి 10 రూపాయలు దేవుడికి వేసేసి దండం పెట్టేసి బయటకు వచ్చి దేవుడా నేను ఈ డబ్బులు నీకు ఇచ్చేసాను అని చెప్పి మీరు నార్మల్గా జగన్మోహన్ రెడ్డికి మీ వాళ్ళ కమిషన్లు ఇచ్చినట్టు దేవుడికి వాటా ఇవ్వాలనుకుంటే దేవుడు క్షమిస్తాడా మిమ్మల్ని? చేసిన పాపాలకు అంతకంతకు అనుభవించేలా చేశాడు. ఈరోజు వీళ్ళందరినీ కోర్టు బోన్ ఎక్కించాడు. ఖచ్చితంగా రేపు ఇది ఒక వీడియో అనుకుంటున్నారు మీరు, వేల కోట్ల స్కాము. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్ని వస్తాయో, ఈ గోల్డ్ బిస్కెట్ల వీడియోలు కావచ్చు, దీని తర్వాత ఎన్ని వస్తాయి చూద్దాం. ఖచ్చితంగా ఈరోజు వెంకటేష్ నాయుడు ఫస్ట్ ఏఐ వీడియో అని ఇంకొకటి అంటున్నారు కదా. రేపు భవిష్యత్తులో వీడియోల్లో ఎవరెవరు ఉంటారో, నేను తండ్రి లేని బిడ్డని నేను ఒక్కనే అనే ఆ బిడ్డ కూడా ఏదో ఒక వీడియోలో కనబడచ్చేమో. కనబడితే రేపు ఆ బిడ్డ నేను కాదు అంటాడేమో. అది కూడా చూడాల్సి వస్తుందేమో. అయితే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఒకటి, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అరెస్ట్ చేశారు ఈ దేశంలో. అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్ట్ చేశారు. ఈ భారతదేశంలో ఇలాగ ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటప్పుడు తప్పు చేస్తేనే ఎంతోమందిని అరెస్ట్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ముఖ్యమంత్రి. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారినే అక్రమంగా అరెస్ట్ చేసి 50 రోజులు పెట్టినప్పుడు అన్ని తప్పులు చేసి ఆధారాలతో బుక్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదులుతారు? ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన రోజు విచారణలో ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే చేసిన పాపాలు ఊరికే పోవు కదా. ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక లిక్కర్ పాలసీ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతుంటే ఆ రోజు కనీసం మందలించకుండా ధనార్జన కోసం ఆ రోజు ఆయన చేశాడంటే ఈరోజు ఆయన్ని జైల్లో వేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలు నువ్వు మంచి చేస్తావని, అంతేగాని వాళ్ళ ప్రాణాలు తీస్తావని కాదు కదా. నువ్వు ఆ పదవిని అడ్డు పెట్టుకొని నీ ధనం కోసం అన్ని పంచభూతాలను మింగేసావు. ఈ లిక్కర్ని కూడా కల్తీ చేసి దాని ద్వారా కూడా ప్రాణాలు తీసావు నీకు ధనార్జన కోసం. ఇన్ని పాపాలు చేసిన పాపాత్ముని కర్మ వదులుతుందా? గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా అనుభవిస్తాడు. 7 కొండల్ని 3 కొండలు అన్న వ్యక్తి ఏ విధంగా పోయాడో చూసాం. ఈరోజు కర్మ వీళ్ళకి కూడా తగులుతుంది ఖచ్చితంగా. తప్పు చేస్తే ఎవరిని వదలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నంగి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, దొంగ మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ చేసిన తప్పులకు అంతకంతకు అనుభవిస్తాడు. చట్టం ముందు దోషిగా నిలబడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే మీ ఇంట్లో మీ అన్నో తమ్ముడు చనిపోయి ఉంటే, ఆ విధంగా మద్యానికి ఈ విధంగా చనిపోయి ఉంటే నువ్వు మద్దతు ఇస్తావా? ఒక్కసారి ఆలోచించు.
మీకు మంచి చేయమని అధికారం ఇచ్చింది, ప్రాణాలు తీయమని కాదు. ప్రాణాలు తీసే అధికారం ఎవరికీ లేదు. కానీ వీళ్ళు ప్రాణాలు తీసి ధనం సంపాదించారు. ఇలాంటి వాళ్ళని వదులుతారా? వదలరు. ఖచ్చితంగా చట్టం ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టి వీళ్ళు చేసిన పాపాలకి అంతకంతకు శిక్ష పడేలా చేస్తారని భావిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.